విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే కేసీఆర్ గారిలో రేవంత్ రెడ్డి గారిలో డిఫరెన్స్ ఏముంది? అంటే ఈయన పరిపాలించలేడా? పరిపాలించే వ్యక్తి కేసీఆర్ గారేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపారిజనే లేదు. ఇద్దరు కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. సో అంత వరస్ట్ క్యాండిడేట్ ఒక సీఎం వ్యక్తిని అసలు ప్రజలు తిట్టే మాటలు వింటుంటే మేము తల ఉంచుకుంటున్నాం. అంటే ఆయనకి అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు అన్నావు, ప్రజల పక్షాన్ని ఎంతగానో కొట్లాడినావు, మరి ఇప్పుడు ఏమైనా ప్రజల నుంచి మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్తాను. కానీ ప్రజలు కదా చెప్పేది. ఇప్పుడు మీరు గ్రౌండ్లో వెళ్తే ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి పోతారా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దగ్గరకు వస్తారా ప్రజలు? ఎందుకంటే వాళ్ళకి వెల్ఫేర్ చేయాల్సింది వాళ్ళు, వెల్ఫేర్ ఇవ్వాల్సింది వాళ్ళు, మంచి చేయాల్సింది వాళ్ళు. కానీ అక్కడికి పోవట్లేదు కదా. మా నాయకుల దగ్గరికే కదా వస్తున్నారు, మా భవన్కే కదా, మా తెలంగాణ భవన్కే వస్తున్నారు కదా. కొన్ని చోట్ల ఏమైనా ఇన్సిడెంట్స్ అక్రమంగా వాళ్ళ ప్రాపర్టీస్ని డెమాలిషన్ చేస్తున్నప్పుడు కూర్చొని అక్కడ కేసీఆర్ గారు మీరు రావాలా, మీ పార్టీ నాయకులు రావాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని. సో ఇట్లాంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో లేకుండా వాళ్ళందరూ 10 ఏళ్ళు చక్కగా ఉన్నాము. కానీ ఇప్పుడు 10 నెలల కాలంలోనే అరాచకం చూస్తున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయినారు. అండ్ మేము కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మేము, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అపోజిషన్ మాకు ఇచ్చిండ్రు. డెఫినెట్గా ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వం చేసిన అంటే ప్రజలకి ఏదైనా అన్యాయం చేస్తే ప్రశ్నించడానికి మాకు అవకాశం కల్పించారు కాదు. డెఫినెట్గా మేము ప్రశ్నిస్తాం. మేము అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పు, కానీ ఆ సమాధానం చెప్పే చేతగాక మా మీద అక్రమ కేసులు, ప్రజల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఇది మాత్రం ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరగలేదు. అందరికీ స్వేచ్ఛనిచ్చారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శించినా కూడా ఆ విమర్శలు పట్టించుకోకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమమే నాకు ఇంపార్టెంట్ అని కేసీఆర్ గారు ముందుకెళ్ళిండ్రు. ఆయన నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పదవిలో ఉన్నప్పుడు కానీ ఎవరిని కూడా మందలియలే, ఎప్పుడు కూడా బయటికి రాలేదు, ఎవరు మాట్లాడిన కూడా అంత పర్మిషన్ కూడా ఇవ్వకపోయేది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరు పబ్లిక్లో రావడం, పబ్లిక్లో తిరగడం జరుగుతుంది. ఇది ఏంటిది మార్పు? ఇప్పుడు అట్లయితే ఏం లేదు. నాకు తెలిసినంత మట్టుకు ప్రజలకి ఆ యాక్సెస్ ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కాకపోయినా ఆ సహచర అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులే కావండి, ఏమైనా ఇష్యూస్ అయితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం, ఆ ఇష్యూ ఎందుకు అయింది ఏంటనేది తెలుసుకొని మాట్లాడడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా, రీసెంట్గా మీరు గురుకులాలకు సంబంధించిన పిల్లల ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. అవి ఇప్పటిదాకా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఆయన ఇప్పుడు దాకా దాని మీద మాట్లాడలేదు. అండ్ వాళ్ళ మంత్రులు ఏమని స్టేట్మెంట్స్ ఇస్తారంటే బయట చిరుతిళ్ళు తిని, కుర్కురాలు తిని, వాళ్ళ బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిని వాళ్ళకి ఇట్లా అయిందని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాతనేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరంటారు. అంటే నిమిషంకి స్టేట్మెంట్స్ మారుతున్నాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక, వాళ్ళ ప్రభుత్వంలో జరిగినాయి అని యాక్సెప్ట్ చేయలేక, పట్టించుకోలేక, పరిపాలన చేతగాక ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నారు. దానికంటే ముందు మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయననే హోమ్ మినిస్టర్. ఇప్పుడు దాకా ఏమంటారు ఏక్ పోలీస్ అన్న నినాదం తీసుకొచ్చింది ఆయన. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏక్ పోలీస్ది నడుస్తుందా, అది నేను చేస్తా, ఆ కష్టాలు నాకు తెలిసి, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అదే ఇన్సిడెంట్ అయినప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైతే ఫ్యామిలీ మెంబర్స్ని దౌర్జన్యంగా లాక్కోపోయి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉద్యోగాలు పోయేటట్టు చేసి ఇప్పటిదాకా కూడా వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ చేయలేదు. అంటే ఎంత వ్యతిరేకత ఆయన కూడగట్టుకున్నారో అనేది క్లియర్గా తెలుస్తుంది. అది మేము చెప్పడం కాదండి, ప్రజలే చెప్తున్నారు స్వయంగా ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు కావాలంటే స్వయంగా మాతో రండి, మేము ఉంటాం, కాంగ్రెస్ వాళ్ళు ఉంటాం, మీరు ఉండండి, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి, మీకే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినా, మా పార్టీ వ్యక్తులు ఎవరు మాట్లాడినా కూడా మీ పార్టీని సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది మీకైతే కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది కదా. ఎంతమందిని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు.
అన్ని పైసలు ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు అంటే పేడ్ బ్యాచ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి పేడ్ బ్యాచ్ అంతా అంటున్నారు కదా. అదే. ఇప్పుడు అంటే అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి మాట్లాడిందని మేము అనొచ్చా? సో అట్లా ఉండదు. ఏ ప్రజలకి ఏం జరుగుతుంది ఏంటిది అనేది క్లియర్ గా తెలుసు. ఏం జరుగుతుందో దాన్ని ఉద్దేశించే వాళ్ళు మాట్లాడరు. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తారు, చెడు జరిగినా ఇబ్బంది అయినా కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రజలు మాట్లాడతారు. అంటే నీకు ఓట్లేసిన ప్రజలనే నువ్వు పేడ్ బ్యాచ్ అంటున్నావు, డబ్బులు ఇచ్చి అంటే ఎలక్షన్స్లలో ఇది చేసినావా అంటే మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడొచ్చు, విమర్శించాలంటే కూడా మేము కూడా చాలా విమర్శించవచ్చు. కానీ అది కాదు, సమయం అది కాదు. ఎలక్షన్లు అయిపోయినాయి, 5 ఏళ్ళు 4 ఏళ్ళ టైం ఉంది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ ఇది చేయాలి. కానీ ఇప్పటి నుంచే వచ్చినప్పటి నుంచి అదే డైవర్షన్ పాలిటిక్స్, అదే టైంపాస్ రాజకీయాలు చేస్తానంటే ప్రజలు ఎన్ని రోజులు చూడరు అండ్ విసిగిపోయి ఉంటారు. సో అది గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా దర్బార్ కాదు, ప్రజలు కూడా అంటే ప్రజల దగ్గరకు వస్తే కూడా వినికిడి లేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది వింటున్నదని చెప్తున్నారు. మీరు ఎంతవరకు దీనికి ప్రజా దర్బార్ పెట్టిందే కేసీఆర్ గారు, ప్రజా పాలన అని తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఏదైతే ప్రజాభవన్ మన ప్రగతి భవన్ ఉందో దాన్ని ప్రజాభవన్ చేసి అక్కడ మండే ప్రజావాణి ఉందో అక్కడికి రావాలి అని అంటున్నారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏంటి? ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్ లో కానివ్వండి, అక్కడ ఉన్న ఏరియాలలో ఆల్రెడీ వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా కూడా ఆయన ఆల్రెడీ ఆ అడ్మినిస్ట్రేషన్ ని తయారు చేసి పెట్టినారు. కానీ డిస్ట్రిక్ట్ల నుంచి ఏదేదో ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి ఆ ప్రజాభవన్కి పోయి అప్లికేషన్స్ ఇచ్చి రోజులు పడి తిరిగే పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు వెళ్ళండి, అక్కడ పోయి అక్కడ ప్రజలను అడగండి ఎన్నిసార్లు వీడికి వచ్చిర్రు, ఎన్ని సమస్యలు చెప్పారు, దాంట్లో ఎన్ని సాల్వ్ అయినాయి. 0 అని చెప్తారు వాళ్ళు. ఓన్లీ పబ్లిసిటీకి మాత్రమే పరిమితం కాంగ్రెస్ పార్టీ. 1 డే ఒక్కరోజు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, 10 మందిని కలిసిండ్రు. తర్వాత నుంచి మంత్రులందరూ డెఫినెట్ గా అక్కడ ప్రజాభవన్ లో కూర్చోవాలి, ప్రజాపాలన ఫార్మ్స్ తీసుకోవాలి అని అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి మంత్రులు వెళ్ళలేదు. 1-2 సార్లు మంత్రులు వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకుంటారు, వాళ్ళ సమస్యలు పట్టించుకుంటారు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు తిరిగి పోతున్న వాళ్ళ సమస్యలు తీరుతలేవు. కానీ కేసీఆర్ గారు ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులలో కానివ్వండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కానీ అక్కడనే అందరూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చుకునే విధంగా ఆయన చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇది రివర్స్ ఉంది. అంటే ఏది కూడా కేసీఆర్ గారు చేసింది అంతా కూడా రివర్స్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఆయన కూడా రివర్స్ అయిపోతాడు. తర్వాత ఎంత చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు వచ్చే రోజుల్లో.